నాడు సంఘం బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థించుట యందు ఎడతెగకున్నారంట. మరి ఈనాడు సంఘం అయితే బోధ లేదు, సహవాసం లేదు, ప్రార్థన లేదు. ఒకటైతే ఈ నాలుగిట్లో ఒకటైతే బలంగా ఉంది. అదేంటో తెలుసా? రొట్టె విరుచుట్లో మొత్తం ఉంటున్నారు, ప్రార్థనలో ఎవరు కనపట్ల, సహవాసంలో ఎవరు కనపట్ల, బోధ వినే విషయంలో ఎవరు కనపట్టలేదు. కానీ ఈనాడు సంఘం ఎందులో అభివృద్ధి చెందిందో తెలుసా? రొట్టె విరుచుట యందు. యేసు ప్రభుకున్నటువంటి 12 మంది శిష్యుల్లో కూడా, ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, బోధ విషయంలో తక్కువ, ప్రార్థన విషయంలో తక్కువ, సహవాసం విషయంలో లేదు. కానీ ఇస్కరియోతు యోధా అనేటువంటి వాడు ప్రార్థించేటప్పుడు లేడు,